వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. మన పిఎం మోడీ గారు అండ్ మారిషస్ పిఎం కలిసి ఒక ఇనాగ్రేషన్ అనేది కండక్ట్ చేశారు. ఎక్కడ అంటే అగలేగా ఐలాండ్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతో 29 ఫిబ్రవరిన ఈ యొక్క మీటింగ్ అనేది జరిగిందనమాట. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఎందుకోసం ఈ రెండు దేశాల మధ్య చేస్తున్నారంటే రెండు దేశాల మధ్య కనెక్టివిటీ అనేది పెంచడం కోసం అండ్ దానితో పాటు మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది పెంచడం దీనిలో ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దీనిలో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మెయిన్గా తీసుకొని రావడం అనేది మనం ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు. అంటే మన దేశంకి అండ్ మారిషస్ దేశానికి మధ్యన ఉన్నటువంటి కనెక్టివిటీని పెంచడం, మ్యారిటైమ్ సెక్యూరిటీని తీసుకొని రావడం, సోషియో ఎకనామిక్ కనెక్టివిటీని పెంచడం అనేది ఇందులో ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ యొక్క మీటింగ్లో భాగంగా యూపీఐ అండ్ రూపే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇక మీదట మారిషస్ దేశంలో కూడా జరగనున్నట్లుగా తెలియజేశారనమాట. సో ఇది ఏ విధంగా అంటే మారిషస్కి ఇండియాకి మధ్యన ఉన్నటువంటి బంధాలని మరింత బలంగా చేయడానికి ఈ యొక్క సర్వీసెస్ని అక్కడ కూడా ఇక మీదట ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. హాకీ ఇండియాస్ లాంగ్ సర్వింగ్ సీఈఓ. సో మన దేశానికి హాకీ ఇండియా తరపున అంటే మన దేశం నుంచి హాకీ టోర్నమెంట్స్ ఇవన్నీ నిర్వహించేటువంటి ఏదైతే ఉంటుందో ఆర్గనైజేషన్ దానికి చాలా కాలంగా సీఈఓగా వర్క్ చేసినటువంటి ఎలీనా నార్మన్ గారు దానికి రాజీనామా చేయడం జరిగిందనమాట. ఈమె ఎన్నో సంవత్సరాల నుంచి నియర్లీ 13 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పదవీ బాధ్యతలు అనేవి స్వీకరించి చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఆమె యొక్క చరిత్రలో మన దేశానికి టోక్యో ఒలింపిక్స్లో ఒక బ్రోంజ్ మెడల్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆమె లీడర్షిప్లో ఇండియా 2 సార్లు ఈ యొక్క ఫెడరేషన్ ఇండియా హాకీ టీమ్స్ తరపు నుంచి మెన్స్ వరల్డ్ కప్స్ 2 సార్లు అండ్ 2 సార్లు జూనియర్ వరల్డ్ కప్స్ నిర్వహించారు. అండ్ 5 సార్లు హాకీ ఇండియా లీగ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. అండ్ దాంతోపాటు మన దేశంలో హాకీ తరపున జరిగేటువంటి చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా క్రమబద్ధంగా ఆర్గనైజ్ చేసి చాలా బాగా జరిగే విధంగా ఆమె యొక్క ప్రతిభ అనేది కనబరిచారనమాట. అండ్ ఇక్కడ ఫెడరేషన్ ఇండియా ఆఫ్ హాకీ టీం తరపున మన దేశంలో జరిగేటువంటి చాలా ప్రోగ్రామ్స్లో ఆమె యొక్క ఆర్గనైజేషన్ లెవెల్స్ అనేవి మనం చూడొచ్చు. అంటే మన దేశంలో హాకీ మీద చాలా మందికి ఆసక్తి కలిగేలా చేయడం, అందరూ ఆ యొక్క గేమ్ మీద ఉత్సాహంతో నేర్చుకునే విధంగా అండ్ దాంతోపాటు మన దేశం యొక్క ప్రగతి హాకీ క్రీడ పరంగా వేరే దేశాలకు కనిపించాలంటే హాకీ క్రీడని ఎంత ప్రోత్సహించాలో ఆ విధంగా ఆమె చాలా చేసినటువంటి కృషులన్నీ మనం చూసామన్నమాట. సో ఎలీనా నార్మన్ గారు రీసెంట్గా అయితే రిజైన్ చేయడం జరిగింది. ఏ పదవికి అంటే హాకీ ఇండియాకి లాంగ్ టర్మ్ సీఈఓగా వర్క్ చేసినటువంటి ఎలీనా నార్మన్ గారు రిజైన్ చేశారు. సో ఆమె యొక్క ఇమేజ్. సో ఈమె ఎలీనా నార్మన్. సో న్యూజిలాండ్ దేశం మరొకసారి ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్లోకి వచ్చిందనమాట. ఏంటి న్యూజిలాండ్ చేసినటువంటి చట్టం ఏంటంటే న్యూజిలాండ్ దేశంలో ఇక మీదట టొబాకో మీద ఉన్నటువంటి బ్యాన్ని రద్దు చేసినట్లుగా ఆ దేశం న్యూస్లోకి వచ్చిందనమాట. సో జనరల్గా అయితే ఏ దేశంలో అయినా టొబాకోని తీసేయాలి, రద్దు చేయాలి అని చెప్పి ట్రై చేస్తుంటారు. బట్ న్యూజిలాండ్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో టొబాకో అనుమతుల మీద ఉన్నటువంటి ఏవైతే రద్దు ఉందో దాన్ని తీసివేశారనమాట. అంటే ఇక మీదట టొబాకో సేల్స్ అనేవి ఫ్యూచర్ జనరేషన్స్కి బాగా అందుబాటులో ఉండే విధంగా ఈజీగా టొబాకో కూడా ఎక్కువగా విరివిగా లభించే విధంగా ఆ రూల్స్ అనేవి ఉన్నాయి. బట్ వాళ్ళు కొంతవరకు సేల్స్ బ్యాన్ అనేది కొంతవరకు క్లియర్ చేశారనమాట. అంటే సేల్స్ అనేవి పెరగాలి, బట్ ఆ సేల్స్ పరంగా నార్కోటిక్ రిడక్షన్స్ అనేవి తీసుకునే విధంగా కొన్ని చట్టాలను తీసుకున్నారు. కానీ యాంటీ టొబాకో లా అనేది తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని అమలు చేస్తే ఏమవుతుందంటే అక్కడ దేశంలో పొగాకుని ఎక్కడంటే అక్కడ అమ్మడానికి వీలేదు. కానీ వాళ్ళ ఆ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఏంటంటే చాలా ఈజీగా టొబాకో అనేది దేశం మొత్తం ఉంటుంది. దాని ద్వారా డ్రగ్స్ కూడా పెరిగిపోయేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో టొబాకో బ్యాన్ని ఎత్తివేసినటువంటి మొట్టమొదటి దేశం అంటే న్యూజిలాండ్ అనేది మనం చూస్తాం. అండ్ ఇది ఇలా ఎందుకు చేశారు అంటే సో రాబోయే జూలై నెల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా టొబాకో మీద ఉన్నటువంటి రూల్స్ అనేవి మారబోతున్నాయి. ఎందుకోసం అంటే ప్రపంచం మొత్తం కూడా టొబాకో సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బ్యాన్ చేయబోతుంది. సో ఎవరికి బ్యాన్ చేయబోతుంది అంటే 2009 తర్వాత జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే 2009 తర్వాత జన్మించారంటే వాళ్ళు 15-16 సంవత్సరాల యంగేజ్ పిల్లలు ఉంటారు అన్నమాట, టీనేజ్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి
ఈ యొక్క అంటే అంతకన్నా పిల్లలకైనా ఆ ఏజ్ వాళ్ళకైనా టీనేజర్స్కి టొబాకో అనేది అందకూడదు, ఆ ఏజ్కే వాళ్ళకి తెలియకూడదు, అడల్ట్స్కి మాత్రమే అది అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సృహ లేకుండా చిన్న వయసులోనే ఈ టొబాకో బారిన పడుతున్నారని బ్యాన్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చేసి అన్ని చోట్ల బ్యాన్ చేయబోతున్నారు. కానీ ఇలా ఉంటే ఆ యొక్క దాని ద్వారా వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి న్యూజిలాండ్ వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే యాంటీ టొబాకో లాని రద్దు చేసుకున్నారు. అండ్ ఇక్కడ ద్వారా ఏంటంటే కొన్ని మెజర్స్ అనేవి తీసుకొని రాబోతున్నారు. ఆ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని గవర్నమెంట్స్ కొత్త రకమైనటువంటి చట్టాలు అనుమతులు అనేవి తీసుకొని రాబోతున్నాయి. ఏ విధంగా అంటే స్మోకింగ్ అనేది తగ్గించడం, అంటే ఎక్కడంటే అక్కడ స్మోకింగ్ అనేది ఉండకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం, అండ్ టైటర్ వ్యాపింగ్ రెగ్యులేషన్స్, అంటే ఎక్కడన్నా స్మోకింగ్ అనేది ఉండాలంటే అక్కడ నో స్మోకింగ్ జోన్స్ అని ఏర్పాటు చేసి లేదా స్మోకింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి గదులు ఏర్పాటు చేయడం అండ్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్లేసెస్ అని ఏర్పాటు చేయడం ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. బట్ 2009 కన్నా చిన్నపిల్లలకి ఆ టీనేజర్స్కి టొబాకో అనేది అందుబాటులోకి రాకుండా క్లియర్ రెగ్యులేషన్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా జూలై నుంచి రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.